హలో అండి, ఈరోజు ఒక కొత్త వెరైటీ పకోడీ చేశాను. నేను ఒక్కదాన్నే కాకుండా ఈసారి పిల్లల్ని కూడా ఇంక్లూడ్ చేసి ఈ పకోడీ తయారు చేశాము. వీళ్ళందరికీ నేను ఉగాది స్పెషల్గా డ్యాన్స్ నేర్పించాను అనమాట. సో అందరూ మా ఇంటికి వచ్చారు, చక్కగా డ్యాన్స్ నేర్చుకున్నారు. వాళ్ళందరి కోసం నేను ఈ జాక్ ఫ్రూట్ పకోడీ తయారు చేశాను. పిల్లలైతే చేస్తున్నప్పుడు ఈ స్మెల్కే టెంప్ట్ అయిపోయారు. తిన్నాక ఇంకా ఎంజాయ్ చేశారు. అయితే మనం ఈ జాక్ ఫ్రూట్ని ఈజీగా దాని స్కిన్ని వలచాలంటే ఇలా రాగా ఉన్నప్పుడే 3-4 ముక్కలుగా కట్ చేసేసుకొని కుక్కర్కి లోపల వైపు ఆయిల్ పోసేసి నీళ్లు పోసేసి ఉప్పు పసుపు వేసి ఈ కట్ చేసిన పెద్ద పెద్ద ముక్కలుగా ఉన్న ఈ జాక్ ఫ్రూట్ని కుక్కర్లో పెట్టేసి ఒక 2 విజిల్స్ ఇస్తే చాలు. ఎక్కువ విజిల్స్ ఇవ్వకూడదు. 2 అంటే 2 విజిల్స్ ఇవ్వండి. ఆ తర్వాత ఈ మధ్యలో ఉన్న ఈ హార్డ్ పోర్షన్ని, దాని చుట్టూ ఉన్న స్కిన్ని ఈజీగా మనం కత్తితో పీల్ చేయొచ్చు. ఎందుకంటే ఇది 2 విజిల్స్కి చక్కగా ఉడికిపోతుంది. ఇలా పీల్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అదే రాదైతే మనకు చేతులు నొప్పి పెడతాయి, కట్ చేయడం చాలా కష్టము. ఇదైతే నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఎప్పుడైనా నేను కూర వండాలన్నా ఇలా ఏదైనా రెసిపీ చేయాలన్నా జాక్ ఫ్రూట్తో ఇలాగే చేస్తాను. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇప్పుడైతే నేను పకోడీ చేస్తున్నాను కాబట్టి ఇలా చిన్న చిన్నగా ష్రెడ్ చేసేస్తున్నాను. చేతులతోనే చేసేసాను, చాలా ఈజీగా ఉంటుంది. అదే ఒకవేళ కర్రీ చేసుకుంటే పెద్ద పెద్ద ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. అయితే నేను తీసుకున్నది చాలా లేత జాక్ ఫ్రూట్ అయినా కూడా ఈ గింజ చుట్టుపక్కల ఉన్న ఒక సన్నటి లేయర్ని మనం తీసేయాలి. ఇది అరగడానికి చాలా కష్టం అవుతుంది. ఒకవేళ ముదిరిందైతే ఖచ్చితంగా ఆ లేయర్ని మనం తీసి పడేయాల్సిందే. సో ఇలా చక్కగా క్లీన్ చేసుకున్నాక ఏదైనా ఒక మిక్సింగ్ బౌల్లోకి దీన్ని అంతటినీ షిఫ్ట్ చేసేసి అప్పుడు మనం మిగతా ప్రాసెస్ చేద్దాము. అప్పుడు పిల్లలందరూ చాలా ఇంట్రెస్టింగ్గా మేము చేస్తాం అని వచ్చేసారు. సరే కదా అని వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసేసాను. ముందుగా మన శ్రీనిక పాప 2 టేబుల్ స్పూన్ కారపొడి వేసేసి హాయ్ చెప్పేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు జాశ్రితతో మిగతా ఐటమ్స్ అన్ని వేయిస్తున్నాను. చూడండి, పసుపు వేస్తుంది. ఆ తర్వాత చక్కగా ఓమన్ నలిపి వేయమని చెప్పాను. సో ఓమన్ బాగా ప్రాపర్గా మంచిగా నలుపుతుంది. మంచిగా నలిపేసేసి జాక్ ఫ్రూట్లో కలిపేసింది. సో ఆ తర్వాత అలాగే సోంపుని కూడా నలిపేసి వేయమన్నాను. సో దాన్ని కూడా చక్కగా నలిపేస్తుంది. అది కూడా యాడ్ చేసేసింది. సో తర్వాత చక్కగా పచ్చిమిర్చి, బియ్యం పిండి ఒక 3 టేబుల్ స్పూన్స్ వేయించాను. తర్వాత శనగపిండి కూడా యాడ్ చేసేసాం. నెక్స్ట్ ఇంకొక పాప ఉంది, తన పేరు అనుశ్రీ. చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఆ తర్వాత తనకు కావాల్సినంత నెయ్యి వేసేసుకుంది. పిల్లలకు నెయ్యి వేస్తే బాగుంటుంది కదా అని ఈసారి పకోడీలో నెయ్యి వేశాను. నార్మల్గా అయితే క్రిస్పీగా రావడానికి 2 టేబుల్ స్పూన్ల వేడి నూనె వేస్తారు కదా. సో ఈసారి నెయ్యి వేయించాను, టేస్ట్ బాగుంది. ఆ తర్వాత చక్కగా కరివేపాకు మంచి స్టైల్లో వేసేసి చూడండి, ఇలా చుట్టూ స్టైల్గా వేసింది. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, తగినంత ఉప్పు, ఇవన్నీ వేసేసాక ఇప్పుడు నా టర్న్ వచ్చింది. నేను చక్కగా దీన్ని ఒకసారి డ్రైగా అంతా కలిపేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ గట్టిగా పకోడీ పిండిలా కలిపేసి చక్కగా ఆయిల్లో చిన్న చిన్నగా పకోడీలు వేసి డీప్ ఫ్రై చేసేసాను. డాన్స్ నేర్చుకున్న రోజులు చాలా చక్కగా ఎంజాయ్ చేశాము. పిల్లలు కూడా చాలా ఓపికగా నేర్చుకున్నారు. పిల్లలే కాకుండా పెద్దవాళ్ళం కూడా చాలా చక్కగా డాన్స్ నేర్చుకున్నాము. సో ఆ వీడియోస్ కూడా మీకు ముందు పెడతాను, తప్పకుండా చూడండి. ఇప్పుడైతే ఈ టేస్టీ జాక్ ఫ్రూట్ పకోడీ రెడీగా ఉంది. ఓకే మీకు పట్టిస్తా. సో మీకు కూడా ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. మరి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. ఇలా పిల్లలతో నేను చాలాసార్లు చేపిస్తున్నాను కాబట్టి నాకు చక్కగా అలవాటు అయిపోయారు. ఏం చెప్పినా వెంటనే నేర్చేసుకుంటున్నారు. చాలా టాలెంటెడ్ అండి. పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి, ఈ చిన్నోడు చక్కగా తింటున్నాడు. ప్రతి సంవత్సరం ఇలా ఉగాది సెలబ్రేషన్స్ అని పిల్లలతో స్కిట్స్ కానీ డాన్సెస్ కానీ చేపిస్తూ ఉంటాను. సో ఈసారి కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేశాము. మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం వరకు ఈ మెమరీస్ అలా ఉండిపోతాయి. ఇలా అందరితో కలిసి టైం స్పెండ్ చేయడము చాలా సరదాగా ఉంటుంది కదా. నేనైతే భలే ఎంజాయ్ చేశాను. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో ఎండ్లో చూడండి, పిల్లలు కూడా మిమ్మల్ని అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నారు.
చేశారా మరి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చలో లోపలికి పదండి, పెడతా లోపల ప్లేట్లో పెట్టేస్తాను పదండి ఇంకా.